ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై హైదరాబాద్ నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు నేతలతో సమావేశమైన ఆయన ఓటర్ల జాబితా సవరణ హైదరాబాద్లోని ప్రతి నియోజకవర్గానికి అత్యంత కీలకమన్నారు. పార్టీ శ్రేణులు పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే నమోదు చేసిన దొంగ ఓట్లు, డబుల్ ఓట్లను గుర్తించి వాటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల వారికి పూర్తి అవగాహన లేదని, వారు ఇబ్బంది పడకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు పార్టీ నేతలు వినోద్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి తమ అనుమానాలను సీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. అంటే ఓటర్ లిస్టును క్లీన్ చేస్తున్నటువంటి పేరుతోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమం తీసుకున్నది. ఇది మొదటిసారి కాదు, స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి ప్రతి 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి జరుగుతుంది. మన రాష్ట్రంలో అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2002లో జరిగింది ఎస్ఐఆర్. మరి కొత్త ఫోటో ఇవ్వాలి అని అంటున్నారు. మరి పేద వర్గాలు ఉంటారు, ఫోటో లేని వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. మరి వాళ్లకు మీరు తీస్తారా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫోటో తీస్తారా, లేదా వాళ్ళే తీసుకోవాలని కూడా అడిగాము. అడిగితే ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ ఇదివరకు ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఫోటో ఉంటుంది అని కూడా వారు సమాధానం ఇవ్వడం జరిగింది.